నాకొకటి చెప్పు. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తెలిసి పాపం ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఊరికే కూల్‌గా చెప్పి ఎవరు వదలరు. గట్టిగానే ఆ, కౌంటర్ ఇచ్చుంటారు. ఆ. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ ఇంట్లో తెలిసిపోయింది. సో, మనకి సెట్ అవ్వదు అని చెప్పి నీకు బ్రేకప్ చెప్పిన తర్వాత నువ్వు అంత కోసుకొని డైరెక్ట్ వాళ్ళ ఇంటికే వెళ్ళి అలా భయపెడితే నేను భయం పట్టలేను. నిన్ను గెంటేసారు ఓకే, నువ్వు అబ్బాయివి, నువ్వు లేచి వెళ్ళిపోతావు, ఏదోటి అవుతుంది. అక్కడ ఇంట్లో అమ్మాయిని కొడితే ఏంటి పరిస్థితి? నీ వల్ల ఇదంతా వచ్చింది, నువ్వే తెచ్చిపెట్టావు, ఇదంతా పరువు పోతుంది, ఈ టైప్ వస్తుందని అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే అందరూ అమ్మాయి లవ్ చేసినప్పుడు మంచిగా మాట్లాడతారు, వదిలేసిన తర్వాత అది అలాంటిది ఇలాంటిది అని మాట్లాడతారు అబ్బాయిలు. కానీ నాకు అలా అనిపించట్లేదు, ఎక్కడున్నా బాగుండాలని అనుకుంటున్నాను. ఇది ముందు ఆలోచించలేదా? ఇలా చేస్తే ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెడుతున్నట్టు అని నీకు అనిపించలేదా? ఇబ్బంది పెట్టడం అంటే నేనే పోయి వాళ్ళ ఇంటి ముందరంతా గద్దరకం చేయలే. నేను తాగేసి తన వాళ్ళ ఇంటి ముందర ఇప్పుడు నన్ను మోసం చేసిందని గలిజమాలు అది చెప్పాను. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు ఇప్పుడు నీ బీపీ డౌన్ అవుతుందో అది కోసుకోవడం వల్ల ఏమవుతుందో వాళ్ళకి తెలియదు కదా. నువ్వు తోలుతుంటే తాగావనే అనుకుంటారు. అప్పుడు తెలుసు కదా వీడు తాగుతాడా లేదా అని. అంత తెలుసుకున్న అమ్మాయి కదా వదిలేసింది నిన్ను. అదే ఎందుకు వదిలేసింది రీజన్ వాళ్ళ నాన్న కోసం. ఓకే, వాళ్ళ నాన్న కోసం రీజన్ ఉంది, బాధ లేకుండా ఎట్లా ఉంది బాధ. అందరూ నీలాగా ఇప్పుడు నీకంటే ఒక స్కోప్ ఉంది, నీకంటూ ఒక ఫేమ్ ఉంది. నేను పిలవగానే ఇంటర్వ్యూకి వచ్చి నువ్వు చెప్పుకోగలుగుతున్నాను నేను అడుగుతుంటే. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, నాకు రైట్ లేదు, నేను అడగలేను ఏమో చెప్పుకోలేరు కదా ప్రతి అమ్మాయి. చెప్పుకున్న వాళ్ళకి ప్రాబ్లమే కదా. ఎందుకు ప్రాబ్లం? ఎందుకు ప్రాబ్లం? మా ఇంటికి వచ్చినప్పుడు లేదా? మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నతో మనం అన్నప్పుడు లేదా? అంకుల్ మేము బాగుంటాం అంకుల్. అప్పుడు అక్కడ నువ్వు కోఆపరేట్ చేసావు ఏ విధంగా అయినా సరే, అక్కడ నువ్వు ఉన్నావు, సపోర్ట్ చేసావు. ఇప్పుడు ఆ అమ్మాయి డెసిషన్కి నువ్వు సపోర్ట్ చేయట్లేదు, అదే ప్రాబ్లం. అంటే ఎలా? అప్పుడు నీకు నచ్చినట్టుంది, నువ్వు అడిగినట్టే లవ్ చేసింది, కేర్ చేసింది. అప్పుడు నీకు నచ్చింది కాబట్టి నువ్వు మంచిగానే ఉండి ఆ అమ్మాయితో మంచిగా లవ్ చేసుకుంటూ కేర్ చేసుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్ళావు, మళ్ళీ డ్రాప్ ఇవన్నీ అయినాయి. ఇప్పుడు ఆ అమ్మాయి వద్దు అనేసరికి నీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? సేమ్ అలానే లేవు కదా. అదే కేరింగ్, సరే నార్మల్గా పోనీ ఇంటికి వస్తూ ఉండు, మీ అన్నతో నీతో మంచిగానే ఉంటాను నార్మల్గా. ఎప్పుడైనా మాట్లాడావా తనతో? ఇప్పుడు లవ్లో ఉన్నప్పుడు చెప్పేసి నేను తర్వాత ఇంకా అడుగుతున్నా, మంచిగా ఉందాం, కలిసి ఉందాం, ఇబ్బంది పెట్టాను, నార్మల్గా ఉందాం, లేదా మొత్తం టోటల్గా వద్దు. అయినా అంత తొందర ఏముంది? పోనీ టైం తీసుకుందాం. ఇప్పుడు టైం తీసుకుందాం అంటే నువ్వు నాకు టైం ఇస్తానే కదా అబ్బా. ఇప్పుడు ఇంటర్వ్యూ పిలిచినావు, నేను టైం అడిగినా కొద్దిసేపు, నేను కొద్దిగా కెమెరా ముందుగా మాట్లాడడం రాదు, టైం అడిగినా, నువ్వు నాకు టైం ఇచ్చినావు, నేను టైం అడిగితే ఇవ్వాలి కదా. ఇప్పుడు అక్కడ అమ్మాయి మీలాగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి కాసేపు డైవర్ట్ అవ్వడానికి తిరగడం ఆ స్కోప్ కూడా అమ్మాయికి ఉండదు. ఇంట్లోనే ఉండాలి, అది కూడా ఇంట్లో వాళ్ళు అదో రకంగా. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయిందంటే సేమ్ ఏ ప్రేమతో అయితే ముందు ఉండేవారో పేరెంట్స్ ఎప్పుడు అదే ప్రేమతో ఉండరు ఆ అమ్మాయితో. ఆ అమ్మాయికి ఉండే ప్రెజర్ ఆ అమ్మాయికి ఉంటుంది ఇంట్లో. సో అక్కడ వాళ్ళు ప్రెజర్ పెట్టి నువ్వు ప్రెజర్ పెట్టి ఆ అమ్మాయి పరిస్థితి ఏమవ్వాలి మెంటల్గా? కొంచెం ఆ అమ్మాయికి టైం ఇస్తే కొంచెం కూల్గా అర్థం చేసుకుని నిజంగా నీ మీద లవ్ ఉంటే మళ్ళీ తిరిగి వస్తుంది కదా అని అంటున్నాను నేను. నేనేమంటున్నా అంటే మీరు ఇంతసేపు వరకు అమ్మాయి అమ్మాయి అని సాగు కొడుతున్నారు కదా, నా గురించి వాళ్ళు చేస్తారా? అవును కదా, నువ్వు చేతిలో కోసుకున్నావు అని వాళ్ళు ఇస్తారా? అది నీ మెంటాలిటీ. ఎవరు కోసుకోమన్నారు? అమ్మాయి కోసుకోమని చెప్పిందా? అంటే నా మెంటాలిటీ అంటే నా వల్ల కావడం లేదు. ఇంకా ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారు, చేతులు కోసుకుంటూ అమ్మాయి లేదు అని ఏడ్చుకుంటూ కూర్చుంటూ. దట్టు నువ్వేం కామన్ మ్యాన్ కాదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్వి, మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా సంపాదించుకోవచ్చు, మంచి పేరుంది ఊర్లో. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతా నీ పరువేం అవ్వాలి? చాలా మంది అడుగుతున్నారు ఏమైంది స్టేటస్ ఎందుకు అట్లా పెడుతున్నావు. దాని గురించి కూడా ఒక రీల్ చేసావు మళ్ళీ. వీడు అస్తమాను లవ్ బ్రేకప్ స్టేటస్లు పెడుతున్నారా అంటే వాళ్ళందరూ నవ్వుతున్నట్టు. అవి బాధ అనిపిస్తుందా మీకు? నవ్వుతారు కదా మరి అయినా పెడుతున్నారు ఎందుకు అవన్నీ? మనసులో బాధ ఎవరు చెప్పాలి? ఇంకా నీ ఫాలోవర్స్కి చెప్పుకుంటున్నావా? ఇంకా వీడియోస్ ద్వారా తెలియజేస్తున్నా. ఇంకా ఓకే, ఫైనల్గా ఏంటి నీ మోటో ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయి విషయంలో అయినా సరే, నీ పర్సనల్ లైఫ్లో అయినా ఏం చేద్దామని, ఏమైదామని? ఇలానే బాధపడుతూ ఉంటావా? మార్చుకుంటావా? మనిషి ఒకటి ఉంటుంది, కొన్ని ఇయర్స్ వరకు ఉంటుంది లవ్ చేస్తే మార్చిపోదు. చూద్దాం ఎప్పటి వరకు ఉంటుంది ఈ బాధ, అప్పటి వరకు ఇట్లానే పడదాం. దానికి మాట ఇచ్చిన. నేను మాట ఇచ్చిన అంటే లవ్లో ఉన్నప్పుడు నేను నీలాంటి అమ్మాయి అది ఎక్కడ దొరకదు. అందరు మీరు ఇప్పుడు నవ్వుతుంటారు ఈ మాట నాకు, అంటే పిల్లని ఇవ్వేలాగా చెప్తున్నాడు వీడు అని. నీలాంటి అమ్మాయి నాకు ఎక్కడ దొరకదు, నీలాంటి ఇంత మంచి అమ్మాయి అని. రేపు పొద్దున మనకి బ్రేకప్ అయినా, రేపటి రోజు మనకి బ్రేకప్ అయినా కూడా నేను వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవాలని చెప్పాను. నాకు అలాంటి వైఫ్ మెటీరియల్ దొరకదు,
నాకు తెలిసినంత మాత్రం ఇప్పుడు నువ్వు నిజంగా ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నావా? పెళ్లి చేసుకోను చేసుకో. ఆ అమ్మాయిని తప్ప. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఉంది కదా, గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఎప్పటికీ ఉంటుంది. డిలీట్ కూడా చేపించాను నేను ఎప్పటికీ, ఇలానే ఉంటది. అప్పుడు వచ్చి మాట్లాడదాం. ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నా పర్లేదు, చేసుకోండి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నా పర్లేదు, తను వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే అని చెప్పను. తప్పదు కదా, ఇంకా బాధ అనేది ఉంటుంది. ఇంకా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు కొన్నాళ్ళ తర్వాత. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చేస్తున్న ప్రతి దానికి చాలా ఫీల్ అవుతావు, ఇది గుర్తుపెట్టుకో. చాలా మంది అంటారు, కానీ నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. ఇప్పుడు అనిపించదు, తర్వాత తర్వాత అనిపిస్తుంది. ఇంకోటి ఏమంటే, మీకు మనిషి బాగా కనిపిస్తున్నా, ఒకసారి కెమెరా ఆఫ్ చేసి చూడండి, కళ్ళ నుంచి వాటర్ వస్తాయి, మీరు తట్టుకోలేరు. కెమెరా ముందు ఎడిస్తే బాగోదని. నీదొక్కటే కాదు లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ, రోజుకి వందల్లో వేలల్లో కోట్లలో అయితే. మరి వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారు బయట? కొంతమంది చచ్చిపోతున్నారు. ఇంతకుముందు నా దగ్గర వచ్చి, అన్న నాకు బ్రేకప్ అయిందన్నా, నేను చచ్చిపోతా అంటుంటే చెప్తుంటే, ఏ తిక్కోడా అమ్మాయిగా కూడా అట్లా అంటాను. అవును, నువ్వు కూడా ట్రైన్ దగ్గరకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసావని విన్నాను. అది ఫోటో చూసారు. ఇంతకుముందు అట్లా జరిగింది. మా డాడీకి ఫోన్ చేసి చెప్పిన, డాడీ ఇట్లా జరిగింది, డాడీ ఇట్లా, నేను మాట్లాడతారా ఆ పిల్ల కాకపోతే. ఎవరు తీసుకొని వచ్చారు నువ్వు అలా ట్రైన్ కింద? మా ఫ్రెండ్స్, డాడీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తే జస్ట్ వాళ్ళు రావడము, ట్రైన్లో వెళ్ళడం. మా ఊరు నుంచి ఆ పిల్ల ఇట్లా అనేసరికి ఇక 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయినా. నీకు ఇంకా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వెళ్ళేవాళ్ళు? అన్న ఉన్నాడు. మీ అన్నకు తెలుసా? తెలుసు. పట్టించుకుంటారా నిన్ను? పట్టించుకుంటాడు. అడగలేదా అంతలా కోసుకుంటే ఇంట్లో వాళ్ళు? ఇది ఇప్పటికీ సరిగ్గా షార్ట్ ఫిల్మ్ అని చెప్పిన ఇంట్లో వాళ్ళకి. షార్ట్ ఫిల్మ్ రియాలిటీ ఉంటే బాగుంటుందని. ఓకే, మరి ఏమి ఫీల్ అవ్వలేదా వాళ్ళు, మీ అమ్మ? ఏమవ్వలే? ఫీల్ అవుతారు, కానీ షార్ట్ ఫిల్మ్ అంటే ఏమన్నా లవ్ బ్రేకప్ అంటే నీ రక్తం, నీ ప్రాణం కన్నా షార్ట్ ఫిల్మ్ ఎక్కువ. వీళ్ళంతగా నా ఎప్పుడు నా షర్ట్ ఇట్లా ఫుల్ ఆన్సర్ ఉంటుంది, అలా కవర్ చేస్తాను. ఒకసారి నైట్ పడుకున్నప్పుడు చూసింటే అమ్మ అడిగితే ఇట్లా చెప్పేసిన, ఏం కాదు చూడండి అంతగా ఏం చిన్నగా ఏంది. అసలు బ్రతకాలని ఉందా నీకు? బ్రతకాలని ఉందంటే లైఫ్లో ఇట్లా జరిగినప్పుడు ఇంకేం చేస్తాం. ఇంతకుముందు నాకు వచ్చి ఎవరన్నా అడిగితే, అన్న నాకు లవ్ ఫెయిల్ అయింది చనిపోతానంటే నేను తిడుతుంటే వాళ్ళని. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో వచ్చి అడిగితే చనిపో అంటారు డైరెక్ట్. ఎందుకంటే ఆ బాధ ఎట్లుంటుందో ఇంటర్ నాకు ఆ బాధ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి మోటివేషన్ ఇస్తుంటే. నేను చనిపోయినాక పోయినాను, నా ఫాలో వచ్చి అడిగితే అంత ఉంది బాధ. నాకే నువ్వే ఎటువన్నా, నీ స్టోరీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావడం లేదంటే మీరు ఒక 1 డే నా దగ్గర కూర్చోండి, మా ఇంటికి రండి, కూర్చొని నేను చెప్తా స్టోరీ మొత్తం, ఎట్లా స్టార్ట్ అయిందో ఎట్లా ఎండ్ అయిందో. మీరు కన్ఫర్మ్ ఏడుస్తారు, గుర్తుపెట్టుకో. నేను ఏడుస్తానా? కన్ఫర్మ్ గుక్క పెట్టి మరి ఏడుస్తారు మీరు, ఇంత అన్యాయం జరిగిందా నీకే. ఆ మెయిన్ పాయింట్ ఏంటి ఇప్పుడు చెప్పేసి, ఇప్పుడు చెప్తే ఏమైంది? ఫైనల్గా అని చెప్పాలనుకుంటున్నావా? నాకేం క్వశ్చన్స్ లేవు. నేను ఇందాక మాట చెప్పాను కదా, నువ్వు కొన్ని రోజుల తర్వాత చాలా రియలైజ్ అవుతావు, రిగ్రెట్ అవుతావు, అప్పుడు ఇలా చేశానా, ఇలా మాట్లాడానా అని. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఒకటే, నేను ఇంత ఫేమ్ పెట్టుకొని, ఇంత పాపులర్, ఇంత ఫేమ్ పెట్టుకొని రోడ్ల మీద పడి ఏడ్చిన రోజులు ఉన్నాయి రీసెంట్గా. నేను అదే షాక్ అవుతున్నాను. ఈ అబ్బాయి నార్మల్ గా కూడా కాదు, చాలా మందికి తెలుసు, గుర్తుపడతారు బయటకు వెళ్తే. ఇంత ఫేమ్ ఉన్నవాడు కూడా ఎందుకు ఇంత ఇమ్మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారు అని. రీసెంట్గా ఒక 1 month కాలేదు, 20 days బ్యాక్ కొద్దిగా నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది ఆ పిల్ల మ్యాటర్ వల్ల. కొద్దిగా లైక్ ఎట్లా చెప్పాలంటే, కొద్దిగా పిల్ల ఆలోచించి కొద్దిగా మెంటల్ హెల్త్ చాలా అయిపోయింది. అది నీకు ఎలా తెలిసి చూపించుకున్నావు డాక్టర్కి? హాస్పిటల్ వెళ్ళినా. ఏమని చెప్పారు? నాకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టుండి ఐసం వచ్చేస్తుంది, నేను కన్ఫర్మ్ ఇప్పుడు వాటర్ తాగుతూనే ఉండాలి. మరి అలాంటప్పుడు అవసరం మనకి ఇవన్నీ ఈ ఆలోచనలు? కొద్దిగా 20 days బ్యాక్ ఏమో రీసెంట్గా మా ఫ్రెండ్ కార్తిక్ అని, కార్తిక్ ఎట్లా ఫ్రెండ్ అంటే, ఆ పిల్ల వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ లవర్స్, నా లవర్ వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ లవర్స్. ఇట్లా వాడు నేను స్టోరీస్ ఇట్లా పెడుతుంటే చూడలేక వచ్చినాడు నా కోసం. వస్తుంటే కొద్దిగా వాడిని బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి పోయినాను. ఉన్నటువంటి కొద్దిగా అప్పిలి గురించి ఎట్లా అయిపోయినా. ఇంకా అయిపోతే ఎట్లనే ఫోన్ మాట్లాడుకుంటే మా అక్కతో ఫోన్ మాట్లాడుకుంటే కింద పడిపోయినా. ఫోన్ పగిలిపోయింది, గ్లాస్ వేయించుకున్నా, కింద పడిపోయినా. పడిపోతే ఎవరో ఆటో డ్రైవర్ వచ్చి లేపి మా ఫ్రెండ్ చెప్తాడు, ఈ పిల్లడు సుడిగాలి సిలిను కదా, ఏం తాగి పడిపోయినాడు. మా ఫ్రెండ్ చూడు సిని కొద్దిగా సిగ్గుషేరం తెచ్చుకో. ఎంత బ్యాడ్ నేమ్ తెలుసా నీకు? అది నీకు అనిపించట్లేదా నిజంగా?
ఇప్పుడు అక్కడ ఫస్ట్ వచ్చింది ఏంటి, తాగి పడిపోయాడా అని. అది ఎంత బ్యాడ్ నేమ్ నీకు కానీ మీ డాడీకి కానీ. మీ డాడీ సైడ్ నుంచి కొంచెమని ఆలోచిస్తున్నావా? ఎంతసేపు నీ ఫీలింగ్స్, నీ ఆనందం, ఆ అమ్మాయి ఇది తప్ప మీ డాడీ ఏమవ్వాలి, మీ అన్నయ్య ఏమవ్వాలి, మీ అమ్మ ఏమవ్వాలి, వాళ్ళ గురించి చూడు. నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావా అని చెప్పేసి ఎవరో అమ్మాయిని, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఊర్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి చెప్పగానే పాపం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నీకోసం. కొంచెమన్నా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అట్లా ఆర్డర్ ఎవరు అట్లా అనేసరికి మా ఫ్రెండ్ లేదా అన్న వాడు తాగడు, కొద్దిగా ట్యాబ్లెట్ తీసుకోలేదు, కొద్దిగా పర్సనల్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మా ఫ్రెండ్ అన్నాడు. కొద్దిగా ఉందా నీకు ఇట్లా? సార్ మీ మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వ నాకు. ఎందుకు లేండి పేరు? అసలు మీ డాడీ నెంబర్ చెప్పు. మీ డాడీ నెంబర్ చెప్పు. సీరియస్గా సీరియస్గానే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. నీ స్టోరీ విన్నాను. మీరు అసలు ఏం జరుగుతుందో మీ డాడీ చెప్తారేమో అట్లీస్ట్. డాడీ నువ్వు చెప్పలేదు. చెప్తున్నట్టు నాకు అనిపించట్లేదు. డాడీ చెప్పలేదు ఇప్పటివరకు. డాడీకి తెలియదు ఈ స్టోరీయా? తెలియదు. బ్రేకప్ అయినట్టు కూడా తెలియదు. 2 months అవుతుంది, వాళ్ళకి తెలియకుండా ఏంటి నువ్వు ఇలా పడిపోయినట్టు? మరి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి పడుకున్నావు కదా చచ్చిపోదామని, అప్పుడేం చెప్పావు డాడీకి? అది అది ఇంతకుముందు 3 months బ్యాక్. అది ఈ బ్రేకప్ అంటే అప్పటి నుంచి చేంజెస్ వచ్చినా అయిపోలేదు. అట్లా చేంజెస్ వచ్చినప్పుడు నేను అట్లా వెళ్ళింటి. చెప్పావా ఈ అమ్మాయి గురించి అని? తెలుసు కదా. అప్పుడు మీ పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం భయపడతా ఉంటారు కదా, వీడు ఎప్పుడేం చేసుకుంటాడో ఏంటి అని. అసలు ఫస్ట్ మీ డాడీ నెంబర్ ఇవ్వు నాకు. మీ మమ్మీ దాన్ని ఇవ్వు ఒకసారి, నేను మాట్లాడాలి. ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. September 5 రోజు జరిగిన సంగతే ఆ మ్యాటర్ ఇప్పుడు తెలియదు మా పేరెంట్స్. ఏమైతే తెలిస్తే వాళ్ళు బాధపడతారు. అంటే నా కొడుకుకి ఒక మంచి పిల్ల దొరికిందని సంతోషం పడినారు వాళ్ళు. ఇప్పుడు అప్పుడు వదిలేసి వెళ్ళిపోయిందంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. కొన్ని ఒక 2-3 years తర్వాత చెప్తామన్నా. 2-3 years ఈలోపు నువ్వేం చేస్తావు? నువ్వెన్ని విన్యాసాలు చేస్తావు నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటే చెప్తున్నా, నేను పడే బాధ తను తెలుసుకున్న రోజు నన్ను వదిలేసిపోయినా మోసం చేసినావు, ఓకే సంతోషంగా ఉండొచ్చు. నువ్వు ఏదో ఒక రోజు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకే మనసుకు అనిపిస్తుంది, ఒంటరిగా నేను చేసేది కరెక్టే అనిపిస్తుంది. ఆ రోజు గుక్క పెట్టి మరి ఏడుస్తావు, గుర్తుపెట్టుకో చెప్తున్నా. నువ్వు నాకు ఏ మాత్రం అర్థం కావట్లేదు. ఇందాకేమో ఆ అమ్మాయి బాగుండాలని ప్రేయర్ చేస్తున్నాను, అందుకే హ్యాపీగా ఉంటుంది, ఆ అమ్మాయి బాగుండాలి, ఎవరిని చేసుకున్నా బాగుండాలనే కోరుకుంటాను అన్నావు. ఇప్పుడేమో కుక్క బట్టి ఏడుస్తావు, గుర్తుపెట్టుకో. ఏంటి అసలు నువ్వు ఒక్క కాన్స్టెంట్ గా లేవు తెలుసా ఒక్క డెసిషన్ మీద? నేను చెప్పేది అర్థమవుతుందా? నాకు అర్థమైంది. నేను ఇప్పుడు ఏమన్నా తను సంతోషంగా ఉంది లేదని లేదు, నన్ను మోసం చేసి ఏదో ఒక రోజు మనశాంతి కనిపించినప్పుడు అప్పుడు ఏడుస్తుంది, అవును ఇట్లా నేను చేసింది కరెక్టే అన్న కనిపించినప్పుడు కదా. నువ్వు బాగుపడు, ఆ అమ్మాయి గురించి తర్వాత కర్మ అనేది వదులుతుందా? ఇక్కడ కర్మ అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను వదిలేసి వేరే వాడిని చూసుకుని వెళ్ళిపోలేదు ఆ అమ్మాయి. పేరెంట్స్ కోసం వద్దు, సెట్ అవ్వదని క్లియర్ గా చెప్పింది. ఆ అమ్మాయి బానే ఉంది, క్లియర్. నువ్వే స్టక్ అయ్యి ఇక్కడ కూర్చున్నావు. అదే కదా. ఆ పిల్ల కానీ నా లైఫ్లో ఉంటే ఈ పట్టుకుని ఈజీగా 140K కొట్టేస్తుంటే ఇంకొక 40K ఫాలోవర్స్ ఎక్కువ తెచ్చుకునే కెపాసిటీ నాకు. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు చేసే కంటెంట్ అంతా స్క్రిప్ట్ ఆపిల్లేస్తుందా నీకు? అట్లానే కాదు మరి ఇంకేంటి, ఆపిల్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నీ ఫ్రేమ్ లో ఆ పిల్ల కనిపిస్తుందా? పోనీ ఆ పిల్ల జరగడం 1 month వీడియోస్ తీయలేదు సార్. ఇంకా